ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకొని ఆరాధన క్రమంతో ముందుకు నడుద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న మా దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు ప్రభు, స్తుతులు నాయనా, స్తోత్రములు. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, మహిమా స్వరూపుడవు, మా స్తుతులకు పాత్రుడవు, మా మంచి దేవుడవు నాయనా, నీకే స్తోత్రములు, స్తోత్ర. ఈ పునరుద్ధాన దినమందు సత్యారాధన క్రమంలో ఇదివరకు ప్రార్థనలోను, కీర్తనలు పాడుటలోను, వాక్య పఠనంలో ప్రభువా మీరు మాతో ఉన్నారు. ఈ సమయమందు మీ మాటలు మేము వినడానికి సిద్ధంగా ఉండగా మీ మాటలతో మమ్మల్ని తృప్తిపరచండి. ఈ దిన ఆత్మీయతలో మేము బలం పొందుకున్నట్లుగా మమ్మల్ని మీరు ఐక్యపరచండి. మా హృదయములు తెరవబడినవై, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సుతో మీరు చెప్పే మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని నెమరు వేసుకుంటూ మరొకరికి ప్రభువా ఈ విషయాన్ని తెలియజేస్తూ మీ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని మేము కొనసాగించినట్లుగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, అతి ఆత్మీయతలో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నామని ప్రభువా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేస్తున్నామని నమ్మచ్చు. ముందున్న కార్యక్రమాన్ని వాక్యాన్ని మీ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాది దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ఇది నా ఆరాధన క్రమం కొరకై కూడి వచ్చిన మనందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ ఆరాధన క్రమానికి ఆహ్వానిస్తూ మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వినటానికి మన మనస్సులని సిద్ధం చేద్దాం. చదవగల లేఖ భాగంలో 141వ కీర్తన భాగంలో కీర్తనకారుడు తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ ఆ వచ్చిన భాగాల్లో 2 రకాల మనుషులని లేకపోతే 2 రకాల విధానాన్ని ఆయన అక్కడ చూపిస్తూ వచ్చాడు. అక్కడ భక్తిహీనులు, నీతిమంతులు అనే 2 వ్యక్తులను గురించి ఆయన మాట్లాడుతూ ఆ కీర్తనని రాశాడు. మొదటిగా నేను ఆయన చేసే ప్రార్థనని ఆయనకు తెలియజేస్తూ అలాగే ఆయనతో మాట్లాడుతూ 4వ వచనంలో పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యములకు తిరగనీయకము, వారి రుచిగల పదార్థములను నేను తినకయుందును గాక. పరిశుద్ధ గ్రంథ లేఖన భాగ వచనాల్ని మనం ఆలోచించాలి. దేవుని పిల్లలుగా దేవుడు మన ఆలకించాలన్నా, మనకు ఆయన సముఖం నుండి జవాబు రావాలన్నా ఒకంత ఆలోచన చేసి దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. దేవుని వాక్యం దగ్గరికి వెళ్తే మనం ఏమైతే దేవునితో మాట్లాడతామో ఆ మాట్లాడేదానికి జవాబు దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ విషయాల్లో కూడా ఇక్కడ కీర్తనకారుడు తన మాటని తెలియజేస్తున్నాడు. నేను నీ భక్తి నుండి
తప్పించుకొని పోకుండా, లేక నీ నీతి కార్యముల నుండి నేను తొలగిపోకుండా, నేను చేసే ప్రార్థన, నా చేతులు, నా సమస్తము నీ కొరకే అని చెప్తూ ఈ లోకంలో ఉన్న వారిని గురించి కూడా అక్కడ తెలియపరిచాడు, మెన్షన్ చేశాడు. భక్తిహీనులు, పాపులు అని తెలియజేస్తూ వారిని గురించి కూడా మాట్లాడిన మాటలు మనం వింటూ ఉన్నాం. సర్వసాధారణంగా ఈ భూమి మీద దేవుని పిల్లలుగా మనం నడుస్తున్న క్రమంలో ఈ భూమి మీద మొదటిగా దేవుని పిల్లలు, లోకస్తులను ఇద్దరిని చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలు ఒకవైపున, లోకస్తులు మరొక వైపున ఈరోజు ప్రయాణం చేస్తున్నారు. అయితే దేవుని పిల్లలైన వారు ఈ లోకస్తులతో కూడా నడుస్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. నా మాట మీరు కొంచెం ఆలోచించే, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వారు కూడా లోకస్తులతో జీవిస్తున్నట్టుగా కనపడుతుంది. లోకస్తులతో జీవించడము అంటే వారి యొక్క కార్యక్రమాల్లో మనం కూడా పాలిభాగస్తులం అవుతాం. వారి యొక్క కార్యక్రమాల్లో లోకానికి సంబంధించిన కార్యకలాపాల్లో మనము కూడా పాలిభాగస్తులం కావాలి. ఇది కొంచెం ఆలోచించుకోవాలి. దేవుని పిల్లలుగా మనము ఒకంత ఆలోచన చేయకపోతే మొదటికే మోసం వచ్చే పరిస్థితి. మీకు పరిశుద్ధ గ్రంథంలో ఒక పుస్తకాన్ని ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. ఆ పుస్తకము పేరే నిర్గమకాండము. జాగ్రత్తగా ఈ విషయాలు మీరు మనసులో ఆలోచన చేయాలి. నిర్గమకాండము ఎన్నో పుస్తకము? బైబిల్లో ఎన్నో పుస్తకము? 22వ పుస్తకం. రైట్. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? నిర్గమకాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? వరుస సంఖ్య చూసి చెప్పారు. 40 అధ్యాయాలు ఉన్నాయి. సంతోషం. నిర్గమకాండంలో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 40 అధ్యాయాలు 6 విభాగాలుగా విభజించబడి ఒక సమాచారాన్ని తెలియజేస్తుంది. బాగా వినాలి. 40 అధ్యాయాల్లో నిర్గమకాండము మనతో తెలియజేసే ఒక ఉన్నతమైన వర్తమానాన్ని దేవుడు అందులో ఉంచాడు. అది ఆ రోజు ఇశ్రాయేల్ గురించి రాసి ఉండవచ్చు, ఇశ్రాయేల్ యొక్క జీవన శైలి గురించి రాసి ఉండవచ్చు. కానీ ఈరోజు ఆ అధ్యాయంలోని ఒక పాఠము మనకి ఈ దినాల్లో సరిపోయే పాఠం. దాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. ఈ 6 భాగాల్లో మొదటి భాగము ఇశ్రాయేలీయులను రక్షించడానికి నాయకులు సిద్ధమవుతాం. 1 నుండి 5 వచనాలు. 1 నుండి 5 అధ్యాయం. 6 నుండి 12 అధ్యాయంలో బానిసత్వంలో ఉన్న వారిని విడుదలకు సిద్ధం చేయడం. 13 నుండి 18 వచనాల్లో దేవుని కొరకైన ఒక సైన్యాన్ని సిద్ధపరచడం. 19 నుండి 24 వచనాల్లో ఒక ఆత్మీయమైన బంధాన్ని కలిగి ఉండటం. 25వ అధ్యాయం వచ్చేసరికి గుడారం యొక్క నమూనా. 26 నుండి 40 వచనాలకి వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా నిర్గమకాండంలో 40 అధ్యాయాల్లో సారాంశాన్ని మనం చూస్తాం. అంటే మొదటి అధ్యాయంలో వారు ఎక్కడ ఉన్నారే అంటే ఐగుప్తు యొక్క చెరలో కనబడతారు. చివరి అధ్యాయం దగ్గరికి వెళ్తే వారు దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా కనపడతారు. చాలా జాగ్రత్తగా వినాలి. మొదటి అధ్యాయంలో బందీలుగా చెరసాలలో లేకపోతే చెరలో ఐగుప్తు బానిసత్వంలో ఉన్నవారు,
చివరి అధ్యాయం ముగింపులోకి వచ్చేసరికి వారు దేవునితో దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ 6 విషయాన్ని నేను మీకు చెప్పడానికి సిద్ధంగా లేదు, కానీ ఇందులో 32వ అధ్యాయాన్ని నేను ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. ఇందులో ఒక భాగం 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయంలో, ఈ అధ్యాయంలో 3 భాగాలు కూడా ఉన్నాయి. 32వ అధ్యాయం, నిర్గమకాండం 30వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాల వరకు ఒక శాపగ్రస్తమైన సమూహం మనకు కనపడుతుంది. మొదటి నుండి 6 7 నుండి 14 వచనాలు గమనించగలిగితే ఒక ఆశీర్వాదకరమైన విధానం మనకు కనపడుతుంది. ఇక 15 నుండి 30 వచనాలను మనం ఆలోచన చేస్తే ఏదైతే శాపములో ఉగ్రతలో ఉన్నారో వారిని సరిచేసే విధానం కూడా కనపడుతుంది. 3 విషయాలు ఇక్కడ కనపడతాయి: శాపము, ఆశీర్వాదము, ఆ పాపంలో ఉన్న వారిని సరిచేయటం. ఇక్కడ 2 మనుషులు మనకు కనపడతారు. 2 మనుషులు, ఒక మనుష్యుడు అహరోను, మరొక వ్యక్తి మోషే. ఒక చిన్న ప్రశ్న మీతో నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. మనం ఏం ఇష్టపడతామో అది మనము వెంటనే చెప్పేసేయాలి. మనం ఏం ఇష్టపడతాం? మీ అందరికీ ప్రశ్న. మనకు వెజిటేరియన్ అంటే ఇష్టమా, నాన్ వెజ్ అంటే ఇష్టమా? వెజిటేరియన్ అంటే ఇష్టమా, నాన్ వెజ్ అంటే ఇష్టమా? రెండు. రైట్. మనకు మంచిగా ఉండటం ఇష్టమా, చెడుగా ఉండటం ఇష్టమా? రైట్. మనకు ఆశీర్వాదం కావాలన్నా, శాపం కావాలన్నా? రైట్. మనకు దేవుడు కావాలన్నా, ధైర్యం కావాలన్నా? దేవుడే కావాలి. రైట్. సరే, దేవుడే కావాలి అంటే దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని మనం పరిశీలించే ముందు ధైర్యాన్ని గురించి ఒక మాట ఆలోచించాం. మీకు తెలిస్తే చెప్పండి, మీకు తెలిస్తే చెప్పండి, లేదా విన్నా చెప్పండి. దయ్యాలు ఎలా ఉంటాయి? ఏదైనా ఆధారం దయ్యాల గురించి మీరు ఏమైనా వింటే దాని గురించి చెప్పండి. ఎలా ఉంటాయి ఇంకే చెప్పండి. ఏముంటాయి? చిన్నప్పుడు చేయాలి కదా. అర్థం కాదు. అర్థం కాదు. దెయ్యాన్ని చూపించమంటారు. ఇక్కడ మీరేం విన్నారో చెప్పమంటున్నా. దయ్యాన్ని గురించి మీరేం విన్నారు? దయ్యము యొక్క రూపురేఖ మీకేమో తెలుసా? దెయ్యం భయంకరంగా ఉంటుంది. నెంబర్ 1. ఇంకా దాని ఆకారం చెప్పండి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఉన్నది చెప్పండి. ఏముంది? ఇంటికలన్నీ పోసుకొని ఉంటుంది. ఇంకా ఇంకా ఎట్లా ఉంటుంది? ఇంకా ఇంటికలన్నీ పోసుకుంటుంది, భయంకరంగా ఉంటుంది. ఇంకా అంటే మనం దాన్ని చూస్తే మనం భయపడతాము అన్నట్లుగా ఉంటుంది. ఇంకా ఇంకా చెప్పండి, ఇంకా చెప్పాలి. దయాన్ని గురించి చాలా విషయాలు మీకు చెప్పవచ్చు, మీకు తెలుసు. కానీ కొన్ని మనకు ఆ లక్షణాలు ఉండేవచ్చు, అందుకే మనం వాటిని బయటికి చెప్పలేకపోతున్నాం. దయ్యానికి సంబంధించిన లక్షణం మన దగ్గర ఏదైతే ఉందో అది బయట పెట్టాం. మన దగ్గర ఏదైతే ఉందో అది గట్టిగా చెప్పేస్తాం. దేవుని పిల్లలుగా ఈ విషయాన్ని మనం కొంచెం పరిశీలనాత్మకంగా వెళ్ళకపోతే సరిగా కూర్చోండి. వినాలి, ఆ నిజంగా చాలా జాగ్రత్తగా. ఏదైనా ఒక విషయాన్ని మనము సరి చేసుకోకపోతే దానివల్ల నష్టం ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి కూడా మనం సరి చేసుకోలేదనుకోండి, ఇంకా నష్టపోతాం. కనుక మిమ్మల్ని అడిగింది ఎందుకంటే దాని గురించి మనకు తెలుసు. పెద్ద పెద్ద గోర్లు ఉంటాయి, ఎంట్రుకలు పోసుకొని ఉంటుంది,
దాని ముఖం ఎట్లుంటుందో తెలియదు కానీ నల్లగా కనపడుతుంది కదా. అది ఎప్పుడు చీకట్లోనే ఉంటుంది కదా. అది ఎప్పుడు కూడా ఎవరికి మేలు చేయదు కానీ ఎవరినైనా సరే నాశనమే చేస్తుంది. కాబట్టి దాని లక్షణాలు అలా ఉంటాయి అని మనము విన్నాం. కొన్నిసార్లు విన్నదాన్ని బట్టి మనం కళ్ళలో భయపడ్డాం కూడా విన్నదాన్ని బట్టి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని హారర్ సినిమాలు తీస్తారు కదా, ఆ తీసేవాడు చూసి తీయడు. సినిమాలు తీసేవి కానీ ఏదైనా చెప్పి కానీ చూసి తీసినాయి కానీ వాడు ఊహించుకొని తీసేవి తప్ప నిజాలు కాదు. నిజాల్ని వాడు తీయలేడు కనుక ఒక ఊహను బట్టి దాన్ని తీస్తాడు. అదే మనం దయ్యం అనుకుంటాం. ఇప్పుడు మనం చూసుకున్న తెలుగులో హర్రర్ మూవీస్ అయినా హిందీలో హర్రర్ మూవీస్ అయినా వాటిని మనం పరిశీలన చేస్తుంటాం కదా. వాటిని బట్టి మనము ఆ విషయాన్ని చేసుకుంటాం. నిజమే, దయ్యం అలా ఉంటుంది. మరి దేవుడు ఎలా ఉంటాడు? అదే మనకి దేవుడు ఎలా ఉంటాడు? దేవుడి గురించి అనేకమైన విషయాన్ని మనం తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? బైబుల్ దగ్గరికి వెళ్ళాలి. బైబుల్ చెప్తుంది దేవుడు అంటే ఏంటో, దైవత్వం అంటే ఏంటో, దైవిక స్వభావం అంటే ఏంటో మనకు బైబుల్ తెలియజేస్తుంది. కాబట్టి మనం దేవుని గురించి చాలా విషయాలు నేర్చుకుంటాం. అయితే మిమ్మల్ని అడిగిన ప్రశ్నలో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అంటే పోతున్నారు. తినేవాటికి 2 కావాలన్నారు. ఆశీర్వాదం శాపం అంటే ఆశీర్వాదమే కావాలన్నారు. మంచిగా ఉండాలని చెడుగా ఉండాలంటే మంచి కోరుతున్నాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో 2 వ్యక్తులు కనపడతారు. ఆ 2 వ్యక్తులు ఎవరంటే మోషే, అహరోను. చాలా జాగ్రత్తగా ఈ 2 గురించి కూడా చాలా క్లుప్తంగా పరిశుద్ధాత్మ దేవుడు 15 వచనాలలోపే మాట్లాడారు. వారి యొక్క జీవన శైలిని గురించి మన బైబిల్ మీద చదవగలిగితే మొట్టమొదటిగా అహరోను ఐగుప్తు చెరలో నుండి, ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించబడిన ప్రజలతో ఉన్నాడు. రెండవదిగా మోషే దేవునితో ఉన్నాడు. 2 వ్యక్తులు, ఇద్దరు ఒక తల్లికి పుట్టిన వారే, ఒక తల్లికి పుట్టిన పిల్లలే. వాళ్ళ తల్లిదండ్రుల పేరు తెలుసు కదా మనకి. ఎవరు? మోషే అహరోనుల తల్లిదండ్రుల పేరు మోషే అహరోనుల తల్లిదండ్రుల పేరు అమ్రాము యాకీరేలు. వాళ్ళిద్దరు ఎవరు వారు అంటే వారిద్దరు వారికి తల్లిదండ్రులు. వారి యొక్క బాల్యము విధానం మనకు తెలిసిందే. నేను వాటి గురించి మాట్లాడాను. ఈ 2 వ్యక్తులు, 2 యొక్క స్థితిని మనం ఆలోచన చేస్తే నేను మోషే దగ్గర నుంచి మీ దగ్గరికి వస్తాను. మోషే దేవుడితో ఉన్నాడు. మీరు 7వ వచనంలో మనం గమనించగలిగితే దేవుడితో ఉన్నాడు, దేవునితోనే సమయం గడుపుతున్నాడు. దేవునితో ఉన్నవాడు ఏం చేస్తాడయ్యా అంటే, ఏం చేస్తాడు చెప్పండి? దేవుడితో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? దేవుడితోటే మాట్లాడుతుంటారు. అవునా కాదు? అంతేనా కాదు? దేవునితో ఉన్నవాడు దేవునితోనే మాట్లాడుతున్నాడు. 8వ వచనంలో దేవుడు ఏమైతే చూపిస్తున్నాడో, ఏదైతే దానికి తెలియజేస్తున్నాడో దాన్ని చూస్తూ ఉంటాడు, దర్శనాన్ని చూస్తూ ఉంటాడు. దేవుడితో ఉన్నవాడు దేవుడు నడిపించినట్లుగా నడుస్తాడు, ఆయన చెప్పినట్లుగా ఆయన మాట వింటాడు. రెండోదిగా దేవుడితో ఉన్నవాడు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తాడు. దేవునితో ఉన్నవాడు దేవుని యొక్క ఆశీర్వాదాలకు కారణముగా ఉంటాడు. ఈ 5 విషయాలు మీరు మర్చిపోకూడదు. మోషే అలాంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు. జాగ్రత్తగా దేవునితో ఉంటే ఎలా ఉంటాము, ప్రజలతో ఉంటే ఎలా ఉంటాము అనే విషయాన్ని మనము పరిశీలన చేస్తున్నాం. ఇప్పుడు అహరోను 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయన అంటాడు,
ఆయన ఎక్కడున్నాడు అంటే ప్రజలలో ఉన్నాడు. నాయకత్వం వహిస్తున్నాడే కానీ వారిని నడిపిస్తున్నాడే కానీ ప్రజలతో ఉన్నాడు. ప్రజలతో ఉన్న పరిస్థితులలో అతను ఏం చేస్తున్నాడు అంటే అర్థం కాని పరిస్థితులలో ఉన్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఏం చేయాలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితి. ఆయన ప్రజలతో ఉన్నాడు కనుక. రెండవదిగా ఆ ప్రజలతో ఉండడాన్ని బట్టి ప్రజలు ఏమి చెప్తే అది చేయడానికి ఇష్టపడ్డాడు. అంటే ప్రజలు కోరుకున్నదే చేయాలనుకున్నాడు కానీ దేవుడిని చూడాలని ఆశపడే ఆలోచన ఆయనకు రాదు. అందుకే ప్రజలతో ఉన్నాడు కనుక ఏం చేశాడంటే తప్పుడు నిర్ణయాన్ని ఆయన చేయడానికి ఇష్టపడ్డాడు. అంటే ప్రజలు కోరుకున్నదే చేశాడు. ప్రజలు కోరుకున్నది చేసి ఏం చేశాడు ఆయన? ఏం చేశాడంటే వారు కోరుకున్నట్టుగా వారు దేవుడిని తయారు చేసుకున్నారు. దాని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టారు. దాని కొరకు ఒక పండుగను కూడా ప్రయత్నం చేశారు. అంటే మనుషులతో ఒక మనిషి ఉంటే ఏం చేస్తాడు అంటే క్వైట్ ఆపోజిట్ గా దేవునికి విరోధమైనదే చేస్తాడు తప్ప దేవునికి అనుకూలమైనది ఏది కూడా చేయదు. బాగా ఆలోచించారు. అంటే దేవునికి దూరంగా ఉండబడిన వ్యక్తి చేసే కార్యక్రమాన్ని దేవుడు రాశాడు. దేవునితో ఉన్నవా వారి యొక్క విధానాన్ని కూడా దేవుడే రాశాడు. ఆలోచన చేయండి. ఈ రెండు విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏమని అంటే నేను ఎవరితో ఉన్నాను? నేను ఎవరితో ఉన్నా? దేవునితో ఉన్నానా? ప్రజలతో ఉన్నాను. దేవునితో ఉంటే అది ఆశీర్వాదకరంగా మారుతుంది. అదే ప్రజలతో ఉంటే ఆ భాగంలో చెప్పబడిన మాట ఏంటంటే శాపం వచ్చింది. వారికి ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఎవరికి శాపం వచ్చింది? ఎవరి మీద శాపం వచ్చిందమ్మా? ఎవరి మీద? దేవుని పిల్లలని పిలిపించుకుంటున్న వారి మీదనే. దేవుని పిల్లలని పిలిపించుకుంటూ దేవుని యొక్క నియమాలని, నిబంధనని, లేకపోతే దేవుడు తమకు ఇచ్చిన ప్రతిదాన్ని కూడా వారు తప్పించేశారు. వారికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి ఇష్టపడ్డారు. అంతకు ముందే వారికి మంచి నిబంధనలు ఇచ్చాడు దేవుడు. ఒక ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చారు. అదంతా మర్చిపోయారు ప్రజలతో ఉండటాన్ని బట్టి. మరి వారి మీదకి ఏమొచ్చింది అంటే శాపం వచ్చింది. మరి దేవుడితో ఉన్న వారి మీదకి ఆశీర్వాదం వచ్చింది. ఇవాళ మనం ఒక విషయాన్ని గమనిద్దాం. ఈ సోషల్ మీడియాలో చాలా మంది ఈ మధ్య ఒక వింత వాదాన్ని చెప్తున్నారు. లోక సంబంధమైనది ఏదైనా అది మంచి పదార్థమైన ఆహారమైన మనం తినవచ్చా తినకూడదా అని. తినవచ్చా తినకూడదా? చెప్పండి. తినవచ్చా తినకూడదా? తినవచ్చా తినకూడదా? మీరేమనుకుంటున్నారో చెప్తే నేను అదే చెప్తాను. నేను మీతో ఉన్నాను కనుక మీరు చెప్పిందే నేను చెప్పాలి. ఏం తినవచ్చా తినకూడదా? చెప్పమ్మా. లోక సంబంధమైన ఆహార పదార్థాలు, లేకపోతే దేవునికి ఇష్టము కానిది, ఇంకా గట్టిగా చెప్పండి, విగ్రహ సంబంధమైన ఏ ఆహారమైనా మనకు తినొచ్చా తినకూడదా? అంతేనా? బయట వారికి మరీ చెప్పింది. మనం ఎక్కడికో వెళ్ళి చూడాల్సిన పని లేదు, ఎక్కడో చూడాల్సిన. 4వ వచనంలో అదే చెప్పింది. ఏమని చెప్పిందో చూడండి. ఏ వచనమో? నిర్గమకాండంగా 141వ కీర్తనలో మనం చదువుకున్న వాటి భాగంలో పాపము చేయి వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యములకు తిరగనీయకము. వారి రుచి గల పదార్థములను ఎవరున్నారు? ఈ మాట దావీదు అంటున్నాడు. దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు అయ్యా రాజుగారు, నేను ఆ పదార్థం తినొచ్చా అంటే
అసలు ముట్టకూడదని చెప్తారు. ఎందుకంటే ఆయన యొక్క నిశ్చయతని పరిశుద్ధ గ్రంథంలో ఎందరో దేవుని పిల్లలు సేవకులు రాశారు. దాని యొక్క విషయాన్ని ఈరోజు జరుగుతున్న పరిస్థితులలో మనము ఒకవేళ అది తినొచ్చు అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, మోషే అహరోను, వాళ్ళు ఏం చేశారు? వారి దేవుని పిల్లలే వాళ్ళు విడిపించుకొచ్చారు. వారిని చెరలో నుండి విడిపించిన వారికి ఇదిగో మీరు ఇలా బ్రతకాలని ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. నిర్గమకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలతో దాదాపు 613 ఆజ్ఞలకు సమానము కలిగిన ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. 10 ఆజ్ఞలే కాదు, వాటిని అనుసరించడానికి, వారు చేయడానికి, వారు తమ యొక్క జీవితాన్ని లేకపోతే తమ యొక్క ప్రయాణాన్ని కానాలకు కొనసాగించడానికి పరమందున దేవుడు వాటన్నింటిని విశ్లేషించి అర్థమయ్యే రీతిగా ఆయన ముందుంచిన ఆజ్ఞలు ఏమిటంటే 613 ఆజ్ఞలను వారి ముందుంచాడు. వారు ఎంతో దూరం ప్రయాణం చేయలేదు, ఆ సీనాయి పర్వతం దగ్గరికే వచ్చేసారు. ఆ ఊరేగు దగ్గర ఆ దాడి అక్కడికి వచ్చేసేసరికి వారి మనస్సులు ఏమైపోయాయంటే నడిపిస్తున్న నాయకుడు కనిపించలేదు. వారితో ఉన్నబడిన నాయకుడితో మాట్లాడి ఏం తెచ్చుకున్నారంటే శాపానికి గల కారణం ఏంటంటే వారి యొక్క సొంత ఆలోచన, వారి యొక్క సొంత తలంపు, వారి యొక్క సొంత విధానాన్ని ఎవరి ద్వారా నడిపిస్తున్న నాయకుల ద్వారానే చేయించారు. ఈరోజు మనుషులు నాయకులతో చేపిస్తున్నారు ఈ కాలంలో. ఇది క్రైస్తవంలో కూడా నేడు లేకపోలేదు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మనము దైవికమైన విషయాలతో నడుస్తున్న దేవుని పిల్లలమా, లేక మనుషులతో కల్పించిన పద్ధతులతో నడుస్తున్న ప్రజలమా? దేవుని పిల్లలమా ప్రజలమా అనే 2 విషయాలు మనకి ఆలోచన చేస్తే ఆ 2 విషయాల్లో మనం ఎక్కడున్నామో మనకు తెలుస్తాయి. మనం దేవునితో ఉన్నామా ఆశీర్వదించబడతాం, లేదా మనుషులతో లేకుంటే దేవుని ప్రజలే అనుకుని వారితో ఉంటున్నామా మనకు శాపమే వస్తుంది. ఏది మంచో ఏది చెడో, ఏది న్యాయమో, ఏది దేవునికి మహిమకరమైందో మనము తెలుసుకొని నడవలసిన పరిస్థితి ఈరోజు మన ముందు దేవుడు ఇచ్చాడు. ఈ అధ్యాయం ద్వారా దేవుడు మన ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. ఆయనకు ఆ పరిస్థితిని బట్టి ఆ కార్యాన్ని జరిగించిన ఆ ఇశ్రాయేలీయులను చూసి వారందరి మీద కోపగించుకున్నాడు. దేవుడు కోపగించుకొని ఆ దినం అందే దాదాపుగా 3,000 మంది చచ్చిపోయారు. దేనికి వల్ల చచ్చిపోయారు? వారు తలంచిన, వారు ఆ అనుసరించిన విధానాన్ని బట్టి వారికి ఏమొచ్చింది అంటే శాపం వారికి వచ్చింది. అయితే ఈ శాపాన్ని నివృత్తి చేయడానికి 15 నుండి 35 వచనాల్లో దేవుడు పరిష్కారాన్ని వారికి చూపించాడు. ఈరోజు ఒకవేళ అలాంటి శాపంతో ఆశీర్వాదం పొందలేని పరిస్థితులు మన ఎడలో ఉంటే వాటిని పరిష్కరించుకోవాలి. పరిష్కారము చూపగలిగిన వాడు దేవుడే. ఈ పరిష్కారం పొందుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికే వెళ్ళాలి. మన ముఖాన్ని మనం చూసుకోవాలి అంటే ఎక్కడికి వెళ్తాము? అద్దం దగ్గరికి వెళ్తాం. అద్దం దగ్గరికి వెళ్ళి మన ముఖం బాగలేదనుకో ఏం చేస్తాం? మన ముఖం బాగలేదు ఏం చేస్తాం? అద్దాన్ని బాగుంటాం. అవునా కాదా? ఈరోజు పరిస్థితులు అలానే ఉన్నాయి. ఇప్పుడు నా ముఖం ఇలా ఉంది అని చెప్పిన అద్దాన్ని ఏం చేస్తున్నారు అంటే ఈరోజు దాన్ని విడిచేస్తున్నారు. నేను అలా ఉన్నానా, నీ కంటికి ఎలా కనపడుతున్నా అని అంటున్నాను. అవునా కాదా? ఈరోజు వాక్యము పాపివి, నీలో లోక సంబంధమైన విషయాలు ఉన్నాయంటే మనము ఉత్తమప్రాయంగా ఆ అర్థాన్ని బహిష్కరిస్తున్నాం, వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం. దాని దగ్గరికి వెళ్ళి సరి చేసుకునే మనస్తత్వం ఈరోజు దేవుని పిల్లలకే లేదు. మరి లోకస్తులకు ఎలా ఉంటుంది? లోకానికి మనం ఒక మోడల్ అని దేవుడు చెప్తున్నాడు. ఈ క్రైస్తవమే ఈ ప్రపంచానికి ఒక మాదిరి అని దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈ మాదిరిని మనం ఏదైనా చిన్న
విధానంలో లోక సంబంధమైన ఏదైనా మనలో ఉన్నట్లయితే దాన్ని మనము సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి కదా ఈ అధ్యాయంలో 27వ అధ్యాయంలో ఆ రోజు వారు సరిచేయబడకపోతే ఎవ్వరు కూడా కానాను ప్రవేశించేవారు. ఈరోజు మనం సరిచేసుకోవాలి. దైవమైన పరిస్థితుల మధ్య అద్దం దగ్గరికి వెళ్ళిన మనము అద్దాన్ని తృణీకరించి ఈరోజు దేవుడు మనతో ఏదైనా మాట్లాడితే, సంఘంతో ఏదైనా మాట్లాడితే, క్రైస్తవులతో ఏదైనా వాక్యాన్ని దేవుడు సెలవిస్తే దాన్ని ఖచ్చితంగా క్రైస్తవులు తృణీకరిస్తున్నారు. ఈరోజు అలాంటి సంస్కృతిలో మనం ఒకవేళ ఉన్నట్లయితే మనము ఆశీర్వాదము ఎంత మాత్రము ఆశీర్వాదం పొందుకోకపోగా ఏమొస్తుంది అంటే దానికి బదులుగా శాపం. అర్థం ముందుకు వెళ్ళినప్పుడు, వాక్యం ముందుకు వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలంటే ఖచ్చితంగా సరి చేసుకునే పోవాలి. కొంతమంది అర్థం ముందుకు వెళ్తే సరి చేసుకుంటారు. అది జుట్టే కానీ, మొహమే కానీ, బట్టలే కానీ, వారి వ్యవహారమే కానీ, వారి శైలే కానీ, ప్రవర్తనే కానీ సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మరి కొంతమంది ఏం చేస్తారంటే అర్థం ముందుకెళ్ళి సర్దుకొని పోతారు. ఏం కాదులే అన్నట్లు. 3 రకాల మనుషులు ఉన్నారు. సరి చేసుకునే వాళ్ళు ఉన్నారు, సర్దుకొని పోయే వాళ్ళు ఉన్నారు, అలాగని చెప్పిన దాన్ని సహించలేని వారు కూడా ఉన్నారు. అందుకే ఏం చేస్తారంటే అర్థాన్ని పగలగొట్టేస్తున్నారు. అంటే ఇంక అర్థాన్ని పగలగొట్టి మనల్ని ఎవరు ఏదైతే చూపరు కదా అనుకుంటున్నారు. ఈరోజు ఏ మనస్తత్వంలో మనం ఉన్నామో ఈరోజు దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది. మనం మోషేలాగా ఉన్నామా, అహరోనులాగా ఉన్నామా? మోషేలాగా ఉంటే ఆశీర్వదించబడతాం. అహరోను వలె ఆ కార్యక్రమాలు జరిగిస్తే శక్తించి మనం ఏ క్రమంలో ఉన్నామో మనమని మనము ఒకసారి పరిశీలనాత్మకంగా వాక్యానుసారంగా మనము ఆలోచన చేసుకుంటూ మనమని మనము ఖచ్చితంగా ఇచ్చిన ఆరాధన క్రమంలో సరి చేసుకోవాలి. ఎందుకంటే మన యొక్క నడతల్ని, మన యొక్క విధానాన్ని పరమందున్న దేవుడు నిత్యము పరిశీలన చేస్తూనే ఉంటాడు. బాగా వినండి. మన యొక్క నడతల్ని, మన యొక్క ప్రవర్తనని, మన యొక్క విధానాన్ని దేవుడు నిత్యము పరిశీలన. ఈ విషయం మనకు తెలిసినదే. ఎందుకంటే మనకు తలంపు పుట్టక ఉంటే మనం ఏం చేస్తామో ఆయన తెలుసు. కానీ అలా తెలిసిన దేవుని యొక్క పిల్లలమైన మనము ఆయనకు నచ్చినట్లుగా ఉండకపోతే ఆశీర్వాదము పొందుకోలేదు. ఆశీర్వాదం పొందుకోలేదు. మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో జాగ్రత్తగా విందాం. ఏంటట? దేవుడట క్రీస్తు యేసునందు మహిమలో తన ఐశ్వర్యం చొప్పున. బాగా వినాలి ఈ మాట. మన ప్రతి అవసరతను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నేను ముందుకు వెళ్తాను. మనకు అవసరతలు ఉన్నాయా లేవా? మనకు నీడ్స్ ఉన్నాయా లేవా? మనకి అవసరతలు లేవా? లిస్ట్ ఎంత ఉంటుందో చెప్పండి. ఎంత పొడుగు ఉంటుందో? మన లిస్ట్ ఎంత పొడుగు ఉన్నా కానీ ఆ లిస్ట్ దేవుడికి తెలుస్తుంది. మరి తీరుస్తాడు అంటున్నాడు. ఏ విధంగా తీరుస్తాడు? నేను గతకాలంలో మీతో మాట్లాడాను. యెహోవా ఇచ్చే ఆశీర్వాదం ఏమిస్తుందట? ఐశ్వర్యాన్ని. ఎలాంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు దేవుడు? ఏ విధంగా ఆయన ఐశ్వర్యాన్ని ఇస్తాడు? ఈ భూమి మీద ఉన్న దేవుని పిల్లలకి దేవుడు ఒక విషయాన్ని చెప్పాడు. పాత నిబంధన కాలంలో మీరు
మీరు ఐశ్వర్యం, మీరు ఆశీర్వదించబడిన కొలది నాకు మీరు భాగం ఇవ్వాలి అన్నారు. ఆ భాగాన్ని దేవుడు చెప్పారు. ఆ రోజు దశమ భాగాన్ని ఇచ్చారు. ఈరోజు శ్రేష్టమైన భాగాన్ని ఇవ్వమన్నారు. శ్రేష్టమైన భాగం అంటే చెప్పి ముందుగా దశమ భాగం అంటే మీకు తెలియదు కాదు, ఒకసారి చెప్తాను. ఒక వ్యక్తి 1000 రూపాయలు ఆశీర్వదించబడ్డాడు అనుకోండి, ఎంత ఇస్తారు? దశమ భాగాలు ఎంత? 100 రూపాయలు ఇస్తారు. 10,000 అయితే 1000 రూపాయలు. 1,00,000 రూపాయలు అయితే 1,00,000 రూపాయలు అయితే 2,00,000 అయితే 1,00,00,000 రూపాయలు అయితే అది దేవుని యొక్క ఆజ్ఞ. అప్పుడు ఇప్పుడు అంతకు మించి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. అక్బర్ బీర్బల్ కథ లేదా? అక్బర్ బీర్బల్ కథ. అక్బర్ యొక్క సామ్రాజ్యంలో బీర్బల్ అనే ఒక మంత్రి ఉండేవాడు. ఆయన సైనికుడు, చాలా తెలియవాడు. ఒకరోజు అక్బర్ గారు తన రాజసంఖంలో నుండి వెళ్తూ ఉన్నప్పుడు బీర్బల్ యొక్క కొడుకు ఆడుకుంటూ కనపడ్డాడు. వాడి దగ్గరికి వచ్చి బీర్బల్ కొడుకు ఏదని చెప్పి అరే అబ్బాయి ఇట్లా అని చెప్పేసి ఒక 10 రూపాయలు ఇచ్చి, ఇదిగో అప్పుడున్న కానుకని చేయబోతుంటే ఆ అబ్బాయి తీసుకోవడం లేదంట. తీసుకోవడం లేదు. ఏంటి తీసుకోరా, నేను ఇచ్చానని చెప్పురా, మీ నాన్న అరుస్తారని భయపడుతున్నావు అంటే నేను ఇచ్చానని చెప్పురా అంటే వాడు తీసుకోవడం లేదు. ఏంటి రాజే తనకి ఒక కానుకనిస్తుంటే తీసుకుంటుంటే వాడు తీసుకోవడం లేదు. వాడు అడుగుతున్నాడు, ఎందుకు నాకు తీసుకోవడం లేదంటే, రాజా నువ్వు ఇచ్చింది ఈ 10 రూపాయలు అని చెప్తే మా నాన్న నమ్మడు, మా అమ్మ నమ్మదు అంటున్నారు. అంటే ఎందుకంటే రాజుగారు ఇచ్చే కానుక ఎలా ఉంటుందట? రాజుకు తగినట్టుగానే ఉంటుంది, కానీ చీప్గా ఉండదు నాకు తెలిసి. ఇంకా ఇది నువ్వు ఇస్తే మా అమ్మ నాన్న నమ్మరు అన్నమాట. ఆ రాజు వారి తెలివితేటలు నేర్చుకొని రాజు మెడలో ఉన్న బంగారం దోసేసి పంపించాడు. బాగా అర్థం చేసుకోండి. పరమందున దేవుడు మన నీడ్స్ చిన్నవే కానీ మనము నీడ్స్కి ఉన్నతంగా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే మనం ఒక మాట చదువుతాం, ఏమని? అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అధికముగా దయచేయగల దేవుడు అని. ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మనము కోరుకున్నట్లుగా దేవుడు మనల్ని ఉంచాలని ఆశపడ్డాడు. మనమేదో ఒక చిన్నది కోరుకుంటే దేవుడు దానికి మించింది మన ముందు ఉంచి ఉంటాడు. కానీ దాన్ని మనం పొందుకోవాలి. ఏ విధంగా పొందుకుంటాం? ఎప్పుడు పొందుకుంటాం? ఇది పొందుకోవాలంటే మనం దాన్ని పొందుకోవాలంటే ఏ విధంగా ఉండాలి? దేనికి పడితే దానికి వంగిపోకూడదు. ఆ బాలుడు 10 రూపాయలు తీసుకొని పోయి డాడీ ఇది రాజించాడంటే వారు సంతోషించేవారేమో, కానీ అక్కడ కొంత సమయోచితంగా వారి యొక్క జ్ఞానాన్ని ఉపయోగించాడు. ఈరోజు క్రైస్తవులు కూడా అలాంటి సమయోచితమైన జ్ఞానాన్ని వినియోగించగలిగితే దైవికమైన విధానంలో తప్పకుండా దేవుడు అంటున్నాడు, తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మన ప్రతి అవసరతను ఆయన ఏం చేస్తారంట? తీరుస్తాడు. మన అవసరతలను మనం తీర్చుకోవాలి. మనకు ఉండబడిన ప్రతిదీ దేవుడు తీర్చాలి. అవి తీర్చాలి అంటే మనము ఎలా ఉండాలి? ఆయనకు దగ్గరగా ఉండాలి. ఆయన మోషే ఎలా తనతో ఉన్నాడు? ఎలా ఉన్నాడు మోషే? దేవుడితో ఉన్నాడు, దేవునితోనే మాట్లాడుతున్నాడు, దేవునితోనే ఉన్నాడు కనుక ఆయనతోనే నడుస్తున్నాడు. ఆయన ఏమైతే చెప్తున్నాడు దాన్ని ఆలోచన చేస్తున్నాడు. ఆ ఆలోచనని నెరవేర్చుకోవడానికి ఒక ఉన్నతమైన పరిస్థితులను తను కలిగి ఉన్నాడు. అందుకే మోషే మనకు ఏం చూపిస్తున్నాడంటే మోషే ఆశీర్వాదాన్ని చూపిస్తుంది. ఈరోజు మనం ఆశీర్వాదం పొందుకోవాలి. అటు ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే దైవికమైన పరిస్థితులతోనే ఉండాలి తప్ప లోక సంబంధమైన విధానాలతో కానీ, లోక సంబంధమైన తలంపులతో కానీ, లోక సంబంధమైన ప్రతిదీ అది ఏదైనా సరే, అది రుచికరమైనదైనా పర్వాలేదు, దాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకే కీర్తనకారుడు అన్నాడు, వారి రుచికర భోజన పదార్థాలు నేను ముట్టుకోను అంటున్నాను. మనం కొన్నింటిలో లొంగిపోతే దానివల్ల మనం ఏమైపోతామంటే
ఆశీర్వాదాన్ని కోల్పోతాం. మనకు ఒక లక్ష్యం ఉంటుంది, నీకు ఒక లక్ష్యం ఉంది, ఉద్యోగం కావాలి, భవిష్యత్తు ఎలా ఉండాలి, పూలపాటుగా ఉండాలి, మన భవిష్యత్తు ఒక ఉన్నతంగా ఉండాలనే ఒక ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ ఆశను తీర్చగలిగిన వాడు ఎవరంటే దేవుడే. ఎప్పుడు తీరుస్తాడు? నువ్వు ఆయనతో మాట్లాడితే, ఆయన మాటలు విని ఆయన ప్రకారం నడిస్తే. నడిచేటప్పుడు ఒకసారి ఆయన ముందు మనం నిలబడాలి. అద్దం ముందు నిలబడినట్టుగా దేవుని ముందు మనము నిలబడాలి. నిలబడినప్పుడు ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే వాక్యం ద్వారానే మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలంటే, పర్వాలేదులే అయ్యా అంటే ఆయన ఏం చెప్పడు. ఏమన్నా అంటాడా? లేదులే ప్రభు నేను ఇది చేస్తానంటే ఆగాగా అంటాడా? లేదు, సరే నీ ఇష్టం అంటాడు. అంతేనా? ఒక తండ్రి ఒక పిల్లల్ని చెప్పే విధానం ఏంటంటే, ఇది మంచిది కాదు అన్నప్పుడు తండ్రికి విధేయులైతే ఆ తండ్రి మహిమ పొందుతాడు. ఒక ఉన్నతమైన లక్ష్యం, ఉద్దేశం తండ్రి మనస్సులో నుంచి వస్తుంది. దేవుని మనస్సులో కూడా అలాంటి ఉద్దేశాన్ని దేవుడు పెట్టుకొని మన మీద అవి కుమ్మరించాలని ఆలోచన చేస్తున్నాడు ఆయనకి ఇష్టమైనప్పుడు. అలాంటి స్థితిలో మనం అందరం ఉందాం. ఒకవేళ అహరోను కలిగిన పరిస్థితి ఉంటే వాటిని సరి చేసుకుందాం. ఈ అధ్యాయం 32 నిర్గమకాండం 32 అధ్యాయంలో జరిగిన వాస్తవిక సంఘటన అదే. ఆ రోజు వారు చేసిన పాపానికి, లేకుంటే వారు చేసిన కార్యానికి, వారు కలిగి ఉన్న పరిస్థితిని ఇక ఆ రోజు మొదలైన ఆ అగ్ని ఈ రోజుకి వరకు కూడా రగులుతూనే ఉంది. అది ప్రపంచమంతా అంటుకుంది. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆ పరిస్థితులు జరుగుతూనే ఉన్నాయి. కనుక మనము ఒకసారి ఆలోచన చేద్దాం. అట్లాంటి భయంకరమైన పరిస్థితులలో, దేవునికి నచ్చని పరిస్థితులలో మనం ఉంటే ఖచ్చితంగా మనము సరి చేసుకొని దేవుని యొక్క కృపలో పాత్రలు అవుదాం. దేవుని మాటలను మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికీ అర్థమైంది అనుకుంటా.